తుని పక్కన తేటగుంటలో నేతి పెసరట్టు చాలా ఫేమస్ అంటే ఒకసారి తిన్నాను. నిజంగానే చాలా బాగుంది. ఈరోజు మీకు అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. రాత్రంతా కానీ 4-5 గంటల ముందు కానీ పావు కిలో పొట్టు పెసరపప్పుని బౌల్లోకి వేసి అలాగే వాటర్ వేసి క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పప్పుని బాగా వాష్ చేసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వాటర్ వేసుకుని చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని బౌల్లోకి తీసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలిపి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్లేట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి తరుగు అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వీటితో పాటుగా నానబెట్టుకున్న పప్పు కొంచెం తీసి ఉంచుకున్నాను, అది కూడా వేసి మొత్తం అంతా బాగా కలిపి పక్కన పెట్టేసుకో. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత 2 గరిటెల పిండి వేసుకుని పెసరట్టులాగా వేసుకోవాలి. అలాగే ముందు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అల్లం ముక్కలు, అవి కూడా అవన్నీ కూడా పైనుంచి వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసరట్టు చుట్టూ కూడా 1 టీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. అలాగే సెంటర్లో కూడా వేసుకోవాలి. కావాలంటే ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, కానీ గీ కానీ బటర్తో అయితే కనుక చాలా బాగుంటుంది. ఈ పెసరట్టుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత అటువైపు 1 నిమిషం పాటు కాల్చుకుంటే వేడివేడిగా తేటగుంట వారి నేతి పెసరట్టు రెడీ. అల్లం చట్నీతో సూపర్గా ఉంటుంది. రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో మరి.